తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణను వాయిదా వేశారు స్పీకర్. ఇవాళ ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. కాలే యాదయ్య విచారణకే ఎక్కువ సమయం పట్టడంతో మిగిలిన ఇద్దరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు స్పీకర్. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణను వాయిదా వేశారు స్పీకర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, స్పీకర్ ఛాంబర్ లో జరుగుతున్నటువంటి ట్రయల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రకాష్ గౌడ్ ట్రయల్ క్రాస్ ఎగ్జామినేషన్ గంటలో ముగిసింది. కానీ ఆ తర్వాత కాలే యాదయ్యకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ సుదీర్ఘంగా జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కాలే యాదయ్యకి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కాలే యాదయ్య తరపు నుంచి పార్టీ మారినట్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా కొంత క్లారిటీ ఉంది కాబట్టి కాలే యాదయ్య చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో గానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కొంత దూరంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం కొన్ని స్థానికంగా పార్టిసిపేట్ చేసినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా ఈ ట్రయల్ నడిచింది. ఈ నేపథ్యంలోనే కాలే యాదయ్యకి సంబంధించినటువంటి విచారణకి ఇచ్చినటువంటి సమయం గంట, కానీ సుమారు 4-5 గంటల సమయం పట్టడం వల్ల మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ట్రయల్ ఈ సమయం లేదు కాబట్టి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ ట్రయల్ ని కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇది సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే సమయం ఎక్కువైంది కాబట్టి మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ట్రయల్ ని 4వ తేదీన నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి స్పీకర్ వచ్చినట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కి కూడా ఈ సమాచారాన్ని అందజేశారు స్పీకర్ కార్యాలయం. థ్యాంక్ యూ చారి.